హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి మొబైల్కి ఒక లాగిన్ ఐడి వస్తుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఏం చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కావాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. టీజీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్. తర్వాత మీకు ఎంత వచ్చిందో ర్యాంక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జనరేట్ పాస్పోర్ట్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ అయినాక మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను లాగిన్ అయ్యాను కాబట్టి యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్ ఉంది, రిజిస్టర్ అయ్యాను కాబట్టి మీరు లాగిన్ అయ్యి రిజిస్టర్ కావాలి ఫ్రెండ్స్. రిజిస్టర్ అయినాక నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మీ మొబైల్ నెంబర్కి వస్తుంది ఫ్రెండ్స్ లాగిన్ ఐడి. లాగిన్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకుంటారో అది ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కిందే కనిపించే క్యాప్షన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సైన్ ఇన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ వెబ్ కౌన్సిలింగ్ కాలేజెస్ వస్తాయి ఫ్రెండ్స్. మొత్తం మీకు ఇష్టమైన కాలేజు అలాగే బ్రాంచ్ని కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. కాలేజీలు సేమ్ ఉంటాయి కానీ కాలేజ్ కోడ్ చూసుకొని పెట్టుకోండి. మీకు డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో టాప్ కాలేజెస్ అంటే కోడ్ పెట్టా ఫ్రెండ్స్. కాలేజ్ కోడ్లు చూసి పెట్టుకోండి. అలాగే మీకు సిఎస్ఎంలో సీట్ కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో లిస్ట్ పెట్టా ఫ్రెండ్స్. కాలేజ్ కోడ్ అండ్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో లిస్ట్ పెట్టా ఫ్రెండ్స్. వెళ్ళి చూడండి.